అనగనగా ఒక ఊరిలో రాజు, లక్ష్మి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి తెలిసింది గాడిదల్ని పెంచుకోవటం, గాడిదల్ని పోషణ చేసుకుంటూ ఆనందంగా లైఫ్‌ని జీవిస్తున్నారు. అవి పెరిగి పెద్దవయ్యి వాటి నుంచి వచ్చిన పాలు, మాంసాన్ని అమ్ముకుంటూ దాన్ని ఒక బిజినెస్‌గా స్టార్ట్ చేసుకొని ఆనందంగా జీవితాన్ని గడిపిస్తున్నారు. ఆ బిజినెస్ కాస్త చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ లక్షాధికారి, కోటీశ్వరులయ్యారు. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు ఒక చిన్న అనాథాశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆనందంగా జీవితం గడుపుతున్నారు. ఈ స్టోరీలో నీతి ఏందంటే మనం ఏ పని చేసుకున్నా సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు, బాధపడకూడదు. నువ్వు ఎంత జాబ్ చేసినా, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా సంతోషం, ఆనందం లేని జీవితం వ్యర్థం. ఇక్కడ ఇంకొక నీతి ఏంటంటే మనం గాడిదలను పెంచుకోవడం, గాడిద పాలు అమ్ముకోవడం తప్పు కాదు, నేరము కాదు. ఆవుల్ని, గేదెల్ని, గొర్రెల్ని, మేకల్ని ఎలా పోషణ చేసి అమ్ముకుని బిజినెస్ చేసుకుంటున్నాం, అలాగే గాడిదలను పెంపుకోవడం, గాడిద పాలు అమ్ముకోవడం కూడా ఒక లాభదాయకమైన బిజినెస్. నేను ఈ వీడియోని చిన్న ఏ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ ప్రయత్నాన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ బాలకృష్ణ.